హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆనపకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆనపకాయని తురిమి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక పెసరపప్పుని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసినాక తురిమి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. కుక్కర్లో ఉంటే బాగుంటుంది, రెండు బాగా ఉడుకుతాయి. అప్పుడు కొద్దిగా టమాటీలు వేసి కొద్దిగా వాటరు పసుపు కొద్దిగా వేసి ఇప్పుడు కుక్కర్ కొద్దిగా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. 4 విజిల్స్ అయితే రెండు నీట్గా ఉడుకుతాయి. ఇదిగోండి ఉడికించి చూసారా, విజిల్స్ అయిపోయాక ఇప్పుడు కొద్దిగా కారం, టేస్ట్కి సరిపోయినంత సాల్టు వేసి కొద్దిగా కలపాలి. చూడండి ఎంత బాగుందో. ఆనపకాయ పప్పు అంటే వేడివేడిగా కమ్మగా ఉంటుంది అన్నంలో తింటే. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఓ పెనం తీసుకొని అందులో వెల్లుల్లి, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్నాక మనం పక్క పెట్టుకున్న కుక్కర్లో పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పప్పుని ఆనపకాయ పప్పుని అందులో వేసుకోవాలి. అంత సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.